సింగరేణి కార్మిక సోదరి సోదరులకందరికీ నమస్కారం. నా పేరు భూపాల్, సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు, సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షునిగా ఉన్నాను. మనందరికీ తెలుసు, ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె చేయాలని చెప్పేసి అన్ని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి. సింగరేణిలో కూడా ఉన్నటువంటి ప్రధాన సంఘాలు సిఐటితో పాటు ఏఐటిసి, ఐఎన్టీయూసి, అలాగే ఐఎఫ్టియు ఇలాంటి సంఘాలన్నీ కూడా కలిసి ఒక తాటి మీదకి వచ్చి సమ్మె క్యాంపెయిన్ జయప్రదంగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు రేపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తే అత్యధికంగా నష్టపోయేది కార్మిక వర్గంతో పాటు కోల్ ఇండియా కార్మికులు, అట్లాగే సింగరేణి మన కార్మికులే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాల వల్ల ప్రధానంగా ఉద్యోగ భద్రత అనేటువంటి పూర్తిగా దూరమయ్యే పరిస్థితి ఉంది. అందులో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనే సిస్టాన్ని కొత్తగా తీసుకురావడంతో రాబోయే కాలంలో పర్మనెంట్ ఉద్యోగాలు ఉండేటువంటి పరిస్థితి లేదు. అలాగే కాంట్రాక్ట్ వర్కర్స్ పర్మనెంట్ అయ్యే పరిస్థితి కూడా ఉండదు. ఒకసారి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత ఏ కార్మిక చట్టాలు అమలు చేయాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి మనకు వస్తూ ఉంది. అలాగే సింగరేణిలో ఇప్పుడు దాకా ఉన్నటువంటి అన్ని సంఘాలు కలిసి ఒక ఐక్యంగా ఒక జేబీసీఎస్ ఆధ్వర్యంలో ఒక అగ్రిమెంట్ కూడా చేసుకుంటున్నారు. భవిష్యత్తులో అగ్రిమెంట్ కూడా ఉండేదానికి కూడా అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తే అంత తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే సమ్మె హక్కు అనేటువంటిది దూరం అయిపోతూ ఉంది. రెండోది, గుర్తింపు ఎన్నికలు కూడా జరగడానికి అవకాశం లేని పరిస్థితి వస్తూ ఉంది. ఒకవేళ ఎన్నికలు నిర్వహించినా ఎవరు గుర్తింపులో లేని పరిస్థితి కూడా ఉండేదానికి కూడా అవకాశం ఉంది. అందుకే ఈ సింగరేణి కార్మికులు అనుభవిస్తున్నటువంటి యొక్క హక్కులు, సౌకర్యాలు రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో పోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. రెండోది, ప్రైవేటీకరణ విధానాల వల్ల కొత్త బావులు రావడానికి అవకాశం లేదు. వేలం పాటలు తీసుకోవాలని చెప్పి నిబంధన వల్ల కొత్త మైన్స్ సింగరేణికి రాకపోవడంతో ఉన్నటువంటి బావులు క్రమంగా మూతపడడంతో ఈ భవిష్యత్తులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా సర్ప్లస్గా మిగిలిపోయి మిగులు సిబ్బందిగా ఉండి ఇంటికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొత్త తరాలకు ఉద్యోగాలు వచ్చేదానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది. ఇప్పటికే 133 మైన్స్ని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఉన్న మైన్స్ని ప్రైవేటు కమర్షియల్కు బొగ్గుదోవి అమ్ముకోవడానికి అవకాశం ఇస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల మొత్తం కోల్ సెక్టారే నాశనమయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి కోల్ని పరిరక్షించుకోవాలి, ముఖ్యంగా సింగరేణిని పరిరక్షించుకోవాలని చెప్పేసి ఈ యొక్క సమ్మెని మనం జయప్రదం చేయాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే కనీస వేతనాలు కానీ, పని గంటలు కానీ, అలాగే ఉద్యోగ భద్రత కానీ, కార్మిక ఇతర రక్షణ సౌకర్యాలు కానీ అన్ని లేబర్ కోడ్ రావడంతో మొత్తం కూడా పోయేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రతి కార్మికుడు కట్టు బానిసల్లాగా యజమానులకు అనుకూలంగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. రేపు సమ్మె చేసే హక్కులు రేపోయే పరిస్థితి వస్తుంది. 300 మంది లోపు ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా తొలగించుకోవడానికి, ఇష్టారాజ్యంగా నియమించుకోవడానికి యజమాన్యాలకే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా అవకాశం ఇచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉంది. అందుకే బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఈ లేబర్ కోడ్లు తీసుకొని వచ్చింది. దీంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు క్రమంగా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. అలాగే అనేక రకాల చట్టాలను ఈ కాలంలో ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ తీసుకొచ్చారు. కాబట్టి వీటిని తిప్పికొట్టడానికి దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యమైనవి. గతంలో మనకు కూడా సింగరేణిలో పరిరక్షణ కోసం అనేక సమ్మెలు, పోరాటాలు, ఉద్యమాలు చేసిన అనుభవం ఉంది. భవిష్యత్ తరాల కోసము ఈ యొక్క సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు ఫిబ్రవరి 12వ తేదీన మొత్తం సింగరేణి కార్మికులందరూ కూడా పని బంద్ పెట్టేసి పెద్ద ఎత్తున ఈ యొక్క సమ్మె చేసి కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను.